ఈ వారం టాప్ 5 ఎవరో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ నేను చెప్తుంది ఈ వారం వరకే, ఈ వారంలో ఏం జరిగింది అనే పాయింట్లు లెక్కలో ఉండే, అండ్ స్క్రీన్ స్పేస్ ఎవరికి ఎక్కువ ఉండేది అని దాని మీద బేసిస్ మీద చెప్తున్నాను. నెగిటివ్ అయినా అవ్వండి, పాజిటివ్ అయితే అవ్వండి, వాళ్ళ గురించి ఎక్కువ చూపించారు, బయట జనాలు వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు అనే పాయింట్ల మీద నేను ఎక్కువ టాప్ 5 చెప్పబోతున్నాను. మై టాప్ 1 వచ్చేసరికి ఇమ్మాన్యుయల్. దట్స్ షోర్ అనమాట. ఎందుకు అంటే నామినేషన్స్ టైంలో గట్టి పాయింట్స్ పెట్టాడు, నామినేషన్స్ అవ్వకుండా చాలా జాగ్రత్త చూసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్లో ఒక్క టాస్క్ కూడా ఆయన ఫెయిల్ అవ్వలేదండి. ఈజ్ అ టాస్క్ మాస్టర్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన యాక్యురసీ ఎలా ఉంది అంటే 100% 95% యాక్యురసీగా విన్ అయ్యాడు అనిపించింది. కొన్ని గ్రూప్ టాస్క్ లో ఓడిపోయాడు తప్ప మాక్సిమం టాస్క్లన్నీ గెలిచేశాడు. అసలు ఇంకా మనం చెప్పేయచ్చు ఇమాన్యుయల్ ఎటుంటే అటు టాస్క్ విన్నర్స్, అటు టాస్క్ గెలిచేస్తాడు అని చెప్పేసి. అంత బాగా ఆడుతున్నాడు టాస్క్లో. ఈ వీక్ కూడా ఏదైతే టాస్క్లు ఉన్నాయో ఆ టాస్క్లు అన్నింటిలో గెలిచాడు. చెప్పే కదా, ఆరెంజ్ ఆర్మీ మొత్తం క్లీన్ స్వీప్ చేసేసింది అనమాట. అంత బాగా టాస్క్లు ఆడాడు. ఈవెన్ ఎంటర్టైన్మెంట్ వైజ్ ఈ వీక్ ఎక్కువ లేకపోయినా ఎక్కడక్కడ చాలా వరకు పార్ట్స్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ ఆయన ఎపిసోడ్ లో పడుతూనే ఉంది. సో అది వరకు క్లిక్ అయింది. స్క్రీన్ స్పేస్ ఎక్కువ కనపడుతుంది అయింది. ఆయనకు వచ్చిన కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసరికి మండే రోజు తనుజతో డైరెక్ట్ గా వెళ్ళి కలిసిపోయి మాట్లాడతాం, అంత గొడవ పడి వెళ్ళి డైరెక్ట్ కలవడం అప్పుడే అని చెప్పేసి అది ఒక నెగిటివ్ పాయింట్. రెండోది బ్యాడ్జ్ విషయంలో గౌరవ్కి ఆ బ్యాడ్జ్ ఇచ్చేసి ఉంటే పోయేది, ఎందుకు దాన్ని కూడా స్వార్థంగా అలా ఆలోచించాడు అని చెప్పేసి ఒక చిన్న పాయింట్ అనమాట. సో ఇలాంటి 2-3 చిన్న ఇన్స్టెన్సెస్ ఇమాన్యుయల్ ని కొంచెం నెగిటివ్ తీసుకుంది. బట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్ వీక్ అనమాట. బాగా ఆడాడు, చాలా బాగా కనపడ్డాడు, చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. సో హీఈస్ మై టాప్ 1 ఫర్ దిస్ వీక్. మై టాప్ 2 వచ్చేసరికి క్లియర్లీ రీతు. ఎందుకు అంటే రీతు పవన్ తోనే కనపడుతుంది, పవన్ తోనే స్క్రీన్ స్పేస్ ఎక్కువ షేర్ చేసుకుంటుంది అనుకుంటున్న జనాలందరికీ, ఆ అమ్మాయి నేను గేమ్ కూడా బాగా ఆడగలను, నేను గేమ్ కూడా నా సత్తా ఏందో చూపించగలను అని చెప్పేసి చాలా బాగా ఆడిన గేమ్స్ అనమాట ఇది. స్టార్టింగ్ లో నామినేషన్స్ టైంలో సంజన గారి మీద ఇచ్చిన పాయింట్స్ మొత్తం సూపర్ పాయింట్స్ అనమాట. అసలు మొత్తం ఇచ్చి పడేసినట్టు ఆ పాయింట్లు. ఆమెకు అసలు తెరిసి ఇంకొక డిఫెండ్ చేసుకోవాల్సిన పాయింట్లు కూడా రాలేదన్నమాట. మెయిన్ పాయింట్ ఏంటి అంటే, సంజన గారు వచ్చేసరికి నువ్వు నామినేషన్స్ తీసుకోలేవు అంటే మీరు చెప్తున్నారు ఆ మాట అనటం, ఇలాంటివన్నీ బాగా వర్కౌట్ అయింది నామినేషన్స్ టైంలో అమ్మాయికి. అండ్ తర్వాత 2 రోజులు కొంచెం డల్ గా అనిపించింది. అంటే యాక్టివ్ గానే ఉంది అన్నిట్లో, అందరి దగ్గరికి వెళ్ళి మీరు రెబల్ అయితే నన్ను తీసేబాకండి అని చెప్పేసి చాలా బాగా యాక్టివ్ గానే ఉంది. బట్ ఎప్పుడైతే తనని రెబల్ చేశారో ఇంకా చించి ఆరేసింది అనమాట. చాలా బాగా వెళ్ళి గొడవ పెట్టుకోవడం కానీ అన్ని బాగా చేసింది. బట్ టాస్క్ ఫెయిల్ అయినా కూడా అది అసలు మనకి అర్థం కాని, పాప అమ్మాయికి అర్థం కాని టాస్క్ అనమాట. యాక్టివిటీ అంటే ఏందో క్లారిటీ లేకపోవడం వల్ల జరిగిన ఈ మిస్టేక్ అది. సో ఈ ఓవరాల్ గా చూసుకుంటే ఈవెన్ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ లో కూడా రన్నర్ అప్ దాకా ఎవరో వచ్చి అందరితో రిక్వెస్ట్ చేసుకుని అందరితో మాట్లాడి నాకు ఇది చేయండి, నాకు హెల్ప్ చేయండి, అది చేయండి అని చెప్పేసి చాలా అంటే చాలా ఎక్కువ యాక్టివ్గా ఉంది అనమాట. సో దట్స్ ద రీజన్ షీ ఈజ్ ఇన్ ద టాప్ 2 ఫర్ మీ. టాప్ 3 థర్డ్ ప్లేస్ వచ్చేసరికి కొంచెం క్లియర్ గా చూసుకుంటే తనూజ. ఎందుకు అంటున్నానంటే తనూజ అని చెప్పేసి, ఆ అమ్మాయి నామినేషన్స్ టైంలో షీ ఈస్ ద క్వీన్ ఆఫ్ ద ఎపిసోడ్ అనమాట. ఆ అమ్మాయి మీదే నామినేషన్స్ అన్ని పాయింట్లు జరిగింది. అసలు అందరూ వచ్చేసి వర్సెస్ తనూజనే అయినాయి ఆ రోజు అన్ని. బర్నీ గారు వర్సెస్ తనూజ, ఇమాన్యుయల్ వర్సెస్ తనూజ, దివ్య వర్సెస్ తనూజ, సాయి వర్సెస్ తనూజ, అలా అన్ని వర్సెస్ వచ్చేసరికి తనూజనే అయింది. సో ఆ రోజు అంతా కనపడిందంతా తనూజనే. అండ్ నెక్స్ట్ ఇంకా టాస్క్ స్టార్ట్ అయినప్పుడు కూడా హారర్ టాస్క్ లో టేస్ట్ ద టాస్క్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది తనకి. సో ఈవెన్ టాస్క్ గెలవడం కూడా చాలా బాగా హెల్ప్ అయింది. బట్ ఇంకెక్కువ పార్టిసిపేషన్ లేదు ఆ అమ్మాయిది. అండ్ ఈవెన్ ఆ అమ్మాయి మీద అందరూ వెళ్ళి గొడవ పెట్టుకోవడం, అందరూ వెళ్ళి డౌట్ పడటం కూడా జరిగింది. ఆ అమ్మాయి నుంచి ఎక్కువ పార్టిసిపేషన్ లేకపోవడం వల్ల, బట్ లాస్ట్ వరకు వచ్చి టాస్క్ గెలిచినట్టు ఆ ట్రైన్ టాస్క్ లో కూడా అందరితో మాట్లాడి కొంచెం ఒప్పందాలు చేసుకుని సపోర్ట్ చేసి కొన్ని స్ట్రాటజీస్ ప్లే చేసి లాస్ట్ దాకా ఉంటుంది కాబట్టి షీ ఈజ్ ఇన్ ద టాప్ 3 మిగతా అందరితో పోల్చుకుంటే. టాప్ 4 లో ఇద్దరిని పెడదాం అనుకున్నాను కానీ బట్ వదిలేదు. టాప్ 4 లో ఒకరిని చూద్దాం. దాంట్లో వచ్చేసరికి దివ్య. ఎందుకు దివ్య అంటున్నానంటే, తను టాప్ 4 ఇద్దరిని పెడదాం. టాప్ 4 ఇద్దరు ఎవరంటే, ఫస్ట్ వచ్చేసరికి దివ్య ఎందుకు అంటున్నానంటే, నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఈ వీక్ అంతా చాలా వరకు నెగిటివ్ అయింది. అమ్మాయి చాలా వరకు నెగిటివ్ అయింది కాదనట్లా. బట్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, షీ టేకెన్ ద హోల్ స్క్రీన్ స్పేస్ అనమాట. మీరు నామినేషన్స్ టైంలో ఒకటి పక్కన పెడితే
తర్వాత జరిగిన 2 రోజులు మీకు దివ్యనే కనపడింది. దివ్య మాట్లాడటం కానీ, దివ్య చేసిన సీక్రెట్ టాస్క్ కానీ, దివ్య చేసిన ఎలిమినేషన్స్ కానీ, దివ్య పెట్టుకున్న పాయింట్స్ కానీ, వెళ్ళి వాదన ఆడటం కానీ, గౌరవతో గొడవ పడటం కానీ, ఇవన్నీ మొత్తం దివ్యనే కనపడింది ఎపిసోడ్స్ మొత్తం. సో దట్స్ ద రీజన్ షీ ఈజ్ ఇన్ ద టాప్ 4 ఫర్ మీ. అండ్ ఈవెన్ గేమ్స్ లో స్ట్రాటజీస్ పెడతాం కానీ, లాజిక్ పాయింట్స్ మాట్లాడతాం గాను, షీఈ్ వెరీ గుడ్ అనమాట ఈ వీక్ వచ్చేసరికి. బట్ తర్వాత ఎప్పుడైతే ఈ సీక్రెట్ టాస్క్ అయిపోయిందో దాని తర్వాత కొంచెం సేపు అసలు అమ్మాయి స్క్రీన్ స్పేసే రాలేదు, అసలు అమ్మాయి కనపడం కూడా కనపడలేదు. అది కొంచెం నెగిటివ్. అండ్ ఇంకా నెగిటివ్స్ ఏంటి అంటే గౌరవతో గొడవలో షీఈ్ ఇన్ ద కల్ప్రిట్ అనమాట. తర్వాత రీతుతో చిన్న పాయింట్, కంటెంట్ కోసం మీరు చేస్తున్నారనే పాయింట్, అది రాంగ్ దివ్య విషయంలో. సో ఇలా దివ్య చాలా వరకు ఈ వీక్ బ్యాడ్ అవుతూనే వచ్చింది. ఇప్పుడు దివ్య వర్సెస్ తనుజ విషయంలో కూడా దివ్య ఇస్ ద రాంగ్ అనమాట. అలా వెళ్ళి నమ్మించి మోసం చేయటం అనేది. సో ఇలా ఏది చూసుకున్నా దివ్యకి నెగిటివ్ వీక్ పడింది. బట్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ తను ఎక్కువగా తన గురించి మాట్లాడుకున్నారు జనాలు ఈ వీక్ అంతా. సో దట్స్ ద రీజన్ షీ ఈజ్ ఇన్ ద టాప్ 4 ఫర్ మీ. అండ్ ఇంకొక పర్సన్ ఎవరంటే టాప్ 4 లో గౌరవ్. ఎందుకు గౌరవ్ అంటే, గౌరవ్ తను ఏమి చేయకపోయినా కూడా, ఐ మీన్ గేమ్ చాలా బాగా ఆడాడు. ఆ వాటర్ టాస్క్ లో అంతసేపు ఆ వాటర్ ని పట్టుకొని వెళ్ళిపోసి వేయడం అనేది చాలా డిఫికల్ట్ అనమాట. సో చాలా బాగా ఆడాడు ఆ విషయంలో. తర్వాత ఈవెన్ డౌట్ తెప్పించుకోవడంలో కూడా అక్కడ కూడా కీ రోల్ ప్లే చేశాడు అనమాట. అందరు వెళ్ళి తన మీద డౌట్ తెప్పించుకోకుండా ట్రై చేశాడు. బట్ అందరు కలిసి ఏకమై టార్గెట్ చేసి అబ్బాయిని పంపించేసినట్టు అనిపించింది. అండ్ సింపతి వర్కౌట్ అయింది అక్కడ గౌరవ్కి. అండ్ ఈవెన్ అదంతా పక్కన పెడితే కొంతమంది ఉన్నారు బయట సోషల్ మీడియాలో, ఆ అబ్బాయి కొన్ని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడతాడు అనమాట. లైక్ ఎట్లా అంటే, ఇద్దరు గొడవలు పడతా ఉంటే ఆ అబ్బాయి వచ్చి ఇలా కూర్చొని ఇలా నవ్వటం, లేదంటే ఒక గొడవ జరుగుతుంటే ఇలా పెట్టేసి ఇలా అంటాం, ఇలాంటి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి అనమాట గౌరవ్ పెట్టాయి. సో అవి బయట వర్కౌట్ అవుతున్నాయి, జనాలకి బయట క్లిక్ అవుతున్నాయి, కొంతమందికి అది వైరల్ కూడా అవుతున్నాయి కొన్నిసార్లు. సో దట్స్ ద రీజన్ గౌరవ్ గెట్స్ మోర్ వ్యూవర్షిప్ అనమాట. సో చాలా వరకు ఎక్కువ మంది చూస్తున్నారు, ఎక్కువ మాట్లాడుకుంటున్నారు గౌరవ్ గురించి. అండ్ అలా దాని పక్కన పెడితే ఈ వీక్ కూడా ఆయనకి గొడవలు పడినా దానిలో మంచి పాయింట్లు పెట్టాడు, దానికి స్టాండ్ తీసుకున్నాడు తనకి తాను. అండ్ గేమ్స్ కూడా చాలా బాగా ఆడాడు, లాస్ట్ వరకు వచ్చాడు. బట్ లాస్ట్ అందరు టార్గెట్ చేసి ఆయన బయటికి పంపించేశారు. దట్స్ ద రీజన్ హీ ఈజ్ ఇన్ ద టాప్ 4 ఫర్ మీ. 5th లో వచ్చేసరికి అందరు తక్కువగా ఉన్నారు, అందరు లోయెస్ట్ లో ఉన్నారు, ఎవరు లోయెస్ట్ లో ఉన్నారు. బట్ ఆ లోయెస్ట్ లో కూడా ఒక 3 ఉన్నారు అనమాట బాగా అంటే కొంచెం కనపడిన వాళ్ళు. వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడతాను. టాప్ 5 లో అంటే 5th ప్లేస్ లో ఫస్ట్ వచ్చేసరికి సుమన్ గారిది మీరు ఈ వీక్ అంతా మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే 1-లైనర్ పంచెస్ చాలా పడినాయి. ఆయన చాలా అంటే చాలా దారుణమైన 1-లైనర్స్ పడినాయి. అవన్నీ మీరు అసలు ఎవరైనా ఎడిటర్ వస్తే ఒకసారి మీరు ఆ వీక్ ఎపిసోడ్స్ అన్ని మీరు చూసుకుంటే ఒక్కొక్క పాయింట్ ని మీరు పట్టుకొని అది అంతా కలిపేసి జోడీలా పెట్టేస్తే ఆయన అసలు మాక్సిమం లెవెల్ ఆఫ్ ఎడిట్స్ వస్తాయి అనమాట. అంత దారుణమైన 1-లైనర్స్ వేసాడు ఈ వీక్ అంతా. చాలా బాగా యాక్టివ్ గా ఉన్నాడు ఆయన. అండ్ ఈవెన్ ఫస్ట్ 2 days లో అంటే ఆ నామినేషన్స్ తీసి పక్కన పెడితే తర్వాత జరిగిన 2 days లో ఆయన స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంది. లైక్ ఆ పాలు తాగటం కానీ, వెళ్ళి దివ్యాన్ని లేపటం కానీ, దివ్యతో వెళ్ళి మంత్రాలు జరపడం కానీ, మనం టాస్క్ బాగా ఆడమంట, మనల్ని ఇంకా రెబల్స్ నుంచి కింద దించేశారు అని చెప్పటం కానీ, ఇవన్నీ క్యూట్ కన్వర్జేషన్స్ కానీ ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. దో హీ డిడ్ంట్ ప్లే గేమ్స్ వెరీ వెల్, అంటే ఆయన గేమ్స్ అంత బాగా ఆడకపోయినా కూడా ఆయన చేసిన ఈ దొంగతనాలు ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి అనిపించింది. సో దట్స్ ద రీజన్ హీఈస్ ఇన్ టాప్ 5. అండ్ ఇంకొక పర్సన్ ఎవరు అంటే టాప్ 5 లో సంజన గారు. కొంతమంది ఏంటంటే గేమ్ నుంచి బయట ఎలిమినేట్ అయిపోయింది కానీ అసలు మనం ఇంకా పట్టించుకోరనమాట. ఇంకా అయిపోయిందిలే గేమ్, ఈ వీక్ అంతా చలో రామా, ఇంకేంది ఊరికి ఏది పడితే మన పనులు మనం చేసుకుందాం అన్నట్టు ఉంటారనమాట. ఎగ్జాంపుల్ ఎవరంటే డెమాన్, నిఖిల్, అంతే మాక్సిమం వీళ్ళిద్దరే. అసలు కనపడడం కూడా కనపడలే. అవుట్ అనగానే ఇంక అవుట్ అయిపోయి అసలు మనం గేమ్ లో లేం రా అన్నట్టు పక్కకి వెళ్ళి కూర్చున్నారు అనమాట. సో దట్స్ ద రీజన్ అలా కూర్చునే వాళ్ళు. బట్ సంజన గారు అలా కూర్చోకుండా, స్టార్టింగ్ ఎప్పుడో బయటకు వచ్చేసినా కూడా అలా కూర్చోకుండా నామినేషన్స్ టైంలో తీసేస్తాంది. సెకండ్ డే ఆమెకి సింపతి వర్కౌట్ అయింది. ఎట్లా అంటే ఎవరు ఆమె తీసుకోపోవటం, అక్కడ కూడా ఆమె మెచ్యూర్డ్ గా ఎక్కడ ఏడవకుండా మెచ్యూర్డ్ గా ఆలోచించి పర్లేదు తీసుకోపోయినా అని అనుకోవటం అనేది పెద్ద ప్లస్ పాయింట్ ఆమె పడటం. ఇంకోటి ఏంటి అంటే గేమ్ ని కొంచెం ఇంట్రెస్టింగ్ చేయటం. ఇంట్రెస్టింగ్ ఎలా చేసిందంటే, నాకు ఒక పవర్ ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది అని చెప్పేసి ఒక డిస్కషన్స్ పెట్టుకోవటం అందరి దగ్గరికి వెళ్ళి. అండ్ ఇమాన్యుయల్ వచ్చి నువ్వు రెబల్ అంటే ఓ మాట చెప్పు, నువ్వు అవుతావు అంటారు, నువ్వు నా ప్లేస్ లో నువ్వు ఉంటే నువ్వు చెప్తావు నువ్వు రెబల్ అవరా అని చెప్పేసి అనడం.
ఇవన్నీ బాగా వర్కౌట్ అయింది సంజన గారి విషయంలో. ఈవెన్ తర్వాత కూడా చాలా వరకు డిస్కషన్స్ పెట్టి నేను అవ్వచ్చు రెబల్ అవ్వచ్చు అని చెప్పేసి అందరికి ఒక డౌట్లు తెప్పించి చాలా మంది మాక్సిమం డిస్కషన్స్ లో సంజన గారి పేరు వచ్చింది అనమాట. ఎట్లా అంటే మనిషి కనపడకూడదు, బట్ ఆమె మాటలు అంతా వినపడాలి అక్కడక్కడ. సో ఇది సినిమాలో వర్కౌట్ అయింది. అంటే హీరో కనపడ్డు, బట్ హీరో వాయిస్ అన్ని వినపడతాయి. హీరో గురించి జరిగింది స్టోరీ అంతా, అట్లా అయిపోయింది హౌస్ అంతా. సంజన గారే చేరుకుంటారు, సంజన గారే చేసుంటారు అని చెప్పి సంజన గారి పేర్లే వినపడింది. సో అందుకనే గేమ్ నుంచి అవుట్ అయిపోయినా, గేమ్ లోంచి నన్ను తీసేసినా కూడా నేను బయటికి వెళ్ళలేదు, నేను ఆ గేమ్ ని పూర్తిగా వదిలేయలేదు, నేను ఆడతాను ఉంటాను అని చెప్పేసి చాలా బాగా ఆడారు. సో యాక్టివ్ గా ఉన్నారు మొత్తం అంతా గేమ్ అంతా. నాకు చాలా బాగా అనిపించింది. ఎక్కడ మళ్ళీ లూజ్ టంగ్ వదిలేసి మాటలు వదిలేసి ఎక్కడ పిచ్చి పిచ్చిగా ఏం మాట్లాడలే ఈ వీక్ అంతా. సో దట్స్ ద రీజన్ షీఈస్ ఇన్ ద టాప్ 5 సుమన్ గారితో పాటు. ఇప్పుడు ఇంకొక పర్సన్ ఉన్నారు. ఇంకో పర్సన్, నేను స్క్రీన్ స్పేస్ గురించి ఎక్కువ చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను చెప్పిన పేర్లని దాదాపుగా ఈ స్క్రీన్ స్పేస్ గురించే. బట్ ఈ ఒక్క పర్సన్ గురించి నేను స్క్రీన్ స్పేస్ గురించి కాకుండా బయట ఆడియన్స్ పర్స్పెక్టివ్ ప్రకారం చెప్తాను. దట్ ఈస్ కళ్యాణ్. రీజన్ ఏంటి అంటే, కళ్యాణ్కి అసలు ఈ వీక్ లో ఎక్కడ ఎపిసోడ్స్ లో చూపించలేదు, ఎక్కడ చూపించలేదు. బట్ బయట కాంట్రారీగా బయట ఏం జరుగుతుందంటే, ఆడియన్స్ లో లైవ్ చూసి ఆ లైవ్ కంటెంట్ అంతా ఎక్కువ వైరల్ చేస్తున్నారు. ఏమైపోయిందంటే, నామినేషన్స్ టైంలో అయిపోయిన తర్వాత నామినేషన్ పెట్టిన పాయింట్లు కూడా చాలా బాగా నచ్చినాయి. కళ్యాణ్ పెట్టింది లైక్ ఇమాన్యుయల్ ని వెళ్ళి తనుజ గారిది నువ్వు ఫస్ట్ వీక్ గుర్తుంచుకున్నావు, తర్వాత 2వ 3వ 4వ వీక్ గుర్తుంచుకోలేవా బ్రో, నువ్వు చేసింది చాలా సేఫ్ గా చేసావు అని చెప్పేసి చాలా బాగా మంచి పాయింట్లు పెట్టాడు అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇక తర్వాత మీరు గేమ్ నుంచి బయటికి పంపించేసిన తర్వాత ఆయన అసలు ఇంకా కనపడలేదు మాక్సిమం ఎపిసోడ్స్ లో. బట్ లైవ్ లో ఆయన ఇచ్చిన మాస్టర్ మైండ్స్ చాలా బాగా ఉన్నాయి అనమాట. ఎట్లా అంటే, వెళ్ళి దివ్య దగ్గరికి వెళ్ళి రెబల్ అని తన చేత చెప్పేయటం అనేది చాలా పెద్ద హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్. అది పడలేదు అసలు మెయిన్ గా. సో ఇలాంటి సింపతి వర్కౌట్ అయింది, ఇలాంటి ఆయన ఇచ్చిన మాస్టర్ మైండ్స్ అండ్ బ్రెయిన్ స్ట్రాటజీస్ కానీ అవన్నీ బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇవాళ కూడా ఆ గేమ్ ట్రైన్ గేమ్ లో కూడా చాలా బాగా వెళ్ళి ఎఫర్ట్స్ పెట్టాడు వెళ్ళి గేమ్ ఆడటానికి. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే స్క్రీన్ స్పేస్ కాకుండా బయట జనాల పర్స్పెక్టివ్ ప్రకారం అయితే హీ ఈజ్ ఇన్ ద టాప్ 5. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు కానీ, ఆయన చేసిన గేమ్ కానీ, ఆయన వెళ్ళింది యూజ్ చేసిన ఫన్ టోన్ కానీ, లేకపోతే కొంతమంది కన్వర్జేషన్స్ వేరే వాళ్ళతో పెట్టుకున్న కన్వర్జేషన్స్ కానీ అవి ఏమీ చూపిలేదు ఎపిసోడ్ లో. బట్ ఇవన్నీ బయట వైరల్ అవుతున్నాయి, బయట జనాలు అందరికి తెలుస్తున్నాయి, ఓకే కళ్యాణ్ ఈ చేశాడా, కళ్యాణ్ ఐ చేశాడా అని చెప్పేసి. సో దట్స్ ద రీజన్ హీఈస్ ఇన్ ద టాప్ 5. సో ఇదండి నా టాప్ 5 లిస్ట్ ఈ వీక్ వరకు. అండ్ వీళ్ళు పక్కన పెడితే, వీళ్ళు కాకుండా ఇంక మిగతా వాళ్ళు అయితే నాకు ఎక్కడ గేమ్ ఆడినట్టు అనిపించలేదు, అసలు వాళ్ళు కనపడని కూడా కనపడలేదు. దాంట్లో ఎంతో కొంత కొంచెం నిఖిల్ కనపడ్డాడు, కొంచెం ఇంకెవరు అంతే మాక్సిమం నిఖిలే కనపడ్డాడు. రాము ఎక్కడ కనపడలే, డెమోన్ ఎక్కడ కనపడలే, సాయి ఎక్కడ కనపడలే, వీళ్ళు అసలు ఎక్కడ కనపడలేదు. ఎంతో కొంత కొంచెం సాయి కూడా కనపడ్డాడు అనమాట. ఎక్కడ అంటే బర్నీ గారి వైపు చేయి చూపించి వీళ్ళందరూ డౌట్ తెప్పించేటట్టు కొంచెం సాయి ఆ రీతు విషయంలో కొంచెం కనపడ్డాడు అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా వీళ్ళందరూ గేమ్ అవుట్ అనగానే ఇంకా అసలు వాళ్ళు వెళ్ళి ప్యాక్ అవర్ బ్యాగ్స్ అన్నట్టు వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చున్నారు అనమాట, లగేజ్ తీసుకొని. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. సో దట్స్ ఇట్. మీ టాప్ 5 ఎవరు కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా అది కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.